సో పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము వాక్యాన్ని బోధిస్తాడు, మనము డైరెక్ట్ చేస్తాడు, మనల్ని టీచ్ చేస్తాడు, మనల్ని యేసయ్య నా దేవుడు అని ఒప్పించేలాగా చేస్తాడు. మనం విశ్వాసంలో బలహీనపడుతున్నప్పుడు బలపరుస్తాడు. మనం తప్పిపోకుండా, దేవుడి నుంచి తప్పిపోకుండా, తొలగిపోకుండా ఈ ఆత్మ మన శరీరంలో ఉండి గైడ్ చేస్తుంటుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఈ వాక్యము బోధించే వాళ్ళం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యం వినే వాళ్ళం కాదు. ఆ వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనము యేసయ్య నీవే నా దేవుడమని ఒప్పుకునే వాళ్ళము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఈ వాక్యము ఇన్ని గొప్ప గొప్ప మర్మాలు మనకు బయలుపరిచేది కాదు. సో ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ గాడ్ లీడుని బట్టి మర్మాలు బయలుపరచబడుతుంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాలు బోధిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు హీలింగ్స్ చేస్తుంటాడు, డెలివరెన్స్ చేస్తుంటాడు. సో ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. సో మనము పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలనే ఉన్నాడు, మనతోటే ఉంటాడు. సో ఆయన ఎక్కడికి వెళ్ళాడు. కానీ మనం ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేస్తుంటే మనల్ని వార్నింగ్ ఇస్తుంటాడు. మన లోపల నుండి చేసే తప్పు అని గ్రహించాలి మనం అది. సో చెప్తుంటాడు మనం వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఆరిపోతుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు మన అందరి జీవితంలో ఉన్నది, కానీ మనం గ్రహించాలి అది. సో మనందరి కూడా హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకొని ఉన్నాము. చూద్దాము. సో తండ్రి యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఈ టెస్టిఫైడ్ అబౌట్ జీసస్ అంటే యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తాడు. సో చూద్దాము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, తండ్రి దగ్గర నుంచి అంటే హోలీ గాడ్ నుంచి, మన హెవెన్లీ ఫాదర్ నుంచి మన దగ్గరికి పంపబోవు ఆదరణకర్త. ఎవరు పంపిస్తున్నారు? యేసు ప్రభు వారు పంపించాడు. ఆదరణకర్త, ఆదరించే దేవుడు అంటే మనల్ని లోపల ఉండి గైడ్ చేస్తుంటాడు, ప్రొటెక్ట్ చేస్తుంటాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తుంటాడు. ఆదరణకర్త ఆయన పేరు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆయనకున్న లక్షణాలు ఏంటిది? సత్యస్వరూపమైన ఆత్మ. సో ఆయనకున్న లక్షణం అది, సత్యంలోకి నడిపిస్తాడు. సో అబద్ధం అంటూ ఉండదు. సో అందుకే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి మనందరము కూడా. వచ్చేటప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటే జీసస్ క్రైస్ట్ గురించి చెప్తాడు. యేసయ్య మీ దేవుడు, యేసయ్యనే రక్షకుడు, యేసయ్యనే కాపరి. ఆ ఆత్మ ఉంది కాబట్టి మనము చెప్పగలుగుతున్నాము. ఆత్మ లేకపోతే మనం చెప్పలేని వాళ్ళం కాదు. సో చూద్దాము. ఇంకా అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం హీ కంఫర్ట్స్ అస్ 31వ వచనంలో కంఫర్ట్, మనల్ని ఆదరిస్తాడు, కంఫర్ట్ చేస్తాడు, మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తూ నడిపిస్తూ అంటాడు. సో కావున యూదియా, గలీలియా, సమరయ దేశంలో అంతటూ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు, చూసారు, ఆదరణ అంటే కంఫర్టర్, ఈజ్ అవర్ కంఫర్టర్, కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సో హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ కంఫర్ట్ చేస్తున్నాడు. యూదియా దేశము, గలీలియా, సమరయ దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి శరీరంలో ఉంటాడో వాళ్ళ శరీరంలో ఆ యొక్క సమాధానం ఉంటుంది, సాక్ష్యం ఉంటాడు. అందరి శరీరంలో ఉంటాడు. కానీ మనము ఆ ఆత్మ ప్రజ్విల్లేలాగా చేయాలి, ఆ ఆత్మకు బలం వచ్చేలాగా చేయాలి, ఆత్మకు శక్తి వచ్చేలాగా చేయాలి. సో మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. సో పరిశుద్ధాత్మ మనల్ని కంఫర్ట్ చేస్తుంటాడు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం కావాలి. నువ్వు బైబిల్ చదివినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడికి ఆహారం దొరుకుతుంటుంది. నువ్వు దేవుడి మాటలు విన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడికి ప్రజ్వలిస్తుంటాడు, ఆ శక్తి పొందుకుంటాడు, బలం పొందుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు బలం పొందుకుంటాడు. ఇప్పుడు మనం లోక వార్తలు విన్నామనుకోండి, మన పరిశుద్ధాత్మ దేవుడికి ఏమీ బలము రాదు. మనము సినిమాలు చూసామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడికి బలము రాదు. సో పరిశుద్ధాత్మ దేవుడిని ఆరాధించడం, స్తుతించడం అంటే ఆ లోపల ఆత్మకు ఇవి కావాలి. మెయిన్ ఆత్మకు ఏమి కావాలంటే ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుడి సంబంధమైన విషయాలు, యేసయ్య సంబంధించిన విషయాలు, దేవుడి కార్యాలు, సాక్ష్యాలు, అద్భుతాలు అండ్ వర్షిప్, ప్రేజ్, టెస్టిమోనీస్ అండ్ రీడింగ్ బైబిల్, లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ గాడ్కి ఫుడ్ లాంటిది. సో భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. సో హీ కాల్స్ అస్, అపోస్తల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. సో పిలుస్తాడు, మాట్లాడతాడు, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు మన లోపలుండి. సో ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ఆ కాలంలో అందరూ కూడా ఉపవాసం చేస్తున్నప్పుడట పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన
పని కొరకు వారికి నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్తున్నాడు, కాల్ చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో మన లోపల కూడా మనకు తెలియకుండానే కొన్ని ప్రేరేపణలు వస్తాయి, మనకు తెలియకుండానే కొన్ని రకాలుగా డైరెక్షన్స్ మనం చెప్పగలుగుతాము, కొన్ని మర్మాలు చెప్పగలుగుతాము బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే చెప్పగలుగుతున్నాం, బయలుపరుస్తున్నాం. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా ఈ దేవుడే బయలుపరుస్తున్నాడు. సో మీ అందరికి కూడా ఈ సంఘానికి ఏమి కావాలి వాక్యము, సో దేవుడు నాకు చెప్తాడు దీని గురించి బోధించు అన్నప్పుడు దాని గురించి బోధిస్తూ దానికి సంబంధించిన స్క్రిప్చర్స్ తీయడం జరుగుతుంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడి వల్ల ఈ వాక్యాలు బోధించడం జరుగుతుంది. అండ్ ప్రొఫెటిక్ ప్రేయర్, చాలామంది కూడా మీరు అడగక ముందుగానే ఎన్నోసార్లు నా నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకేమి కావాలో కూడా ప్రార్థించేలాగా చేశాడు. అండ్ ప్రొఫెటిక్ వర్డ్ అంటే మీకు ఏది కావాలో నాకు బయలుపరిచి నా ద్వారా అనేక మంది ప్రార్థన వర్డ్ ఆఫ్ గాడ్ని బోధించాడు. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడితో వస్తున్న సావాసము, ఆ దేవుడితో వస్తున్న ప్రేరేపణ తప్పించి అందులో నా గొప్పతనం అంటూ ఏమీ లేదు. సో అందుకే హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ చేయాలి మనల్ని. మనం ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలి కనిపెట్టుకొని ఉండాలి. కొన్నిసార్లు సమాధానం తొందరనే వస్తుంది, కొన్నిసార్లు సమాధానం లేటుగా వస్తుంది. కనిపెట్టుకొని ఉండాలి. దేవుడి యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడు, ఏం చెప్తున్నాడో ఆలోచించాలి. సావాసం చేసినప్పుడు అది వస్తుందండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 3వ వచనం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులను ఉంచి వారిని పంపిరి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకొని ఉన్నాడు. సో ఆ హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకున్నప్పుడు అది ఇతరుల తల మీద చేసినప్పుడు తన లోపల ఉన్న హోలీ స్పిరిట్ గాడ్ ఏమవుతాడు, ట్రాన్స్ఫర్ అవుతాడు. అంటే తన లోపల శక్తి ఉంటుంది, మొత్తం ట్రాన్స్ఫర్ కాడు, ఆ హోలీ స్పిరిట్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడట వారు చేతులుంచి వారిని పంపిరి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. సెలూకై వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళేది. సో హోలీ స్పిరిట్ గాడ్ ఎలా ఉంటుందంటే అమ్మ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆత్మతో నిండుకున్నాడు ఒక మ్యాన్ ఆఫ్ గాడ్. సో తన లోపల హీలింగ్ పవర్ ఉంది. ఇతరుల మీద చేసినప్పుడు తను హీల్ అయిపోతారు, ఇతరుల మీద చేసినప్పుడు డెలివరెన్స్ పవర్ ఉన్నప్పుడు డెలివరెన్స్ అయిపోతారు. లేకపోతే ప్రవచన వరం ఉంటుంది, పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తుంటాడు, అప్పుడు ప్రవచిస్తాము. సో ఇవన్నీ కూడా ఆ ఆత్మ చేసే సంగతులే కానీ మనిషి చేసే సంగతులు కాదు. ఆత్మ చేసే కార్యాలు, హీలింగ్ ఆత్మ చేసేది, డెలివరెన్స్ ఆత్మ చేసేది, అండ్ ప్రవచనము ఆత్మ చెప్పేది, అండ్ వాక్యంలో ఉన్న మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటిదే. అండ్ మనం వినేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, నిరీక్షణ కలిగేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మనల్ని పిలుస్తాడు, మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మన లోపల ఉండి మనకు డైరెక్ట్ చేస్తుంటాడు. సో 5వ వచనం, వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండెను. సో దేవుడి వాక్యము అది పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడే ఆ దేవుడి వాక్యము బోధించగలుగుతారమ్మా. సో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఉంటేనే ఆ వాక్యం బోధించగలుగుతాం, లేకపోతే ఆ వాక్యము మన వాక్యంలో ఉన్న మర్మాలు అంత తొందరగా అర్థం కావు. ఎందుకంటే ఆ బైబిల్ రాసింది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో వాక్యము రాయబడింది. కాబట్టి నువ్వు వాక్యం చదవాలంటే, వాక్యం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉండాలి. వాక్యం బోధించాలంటే, బోధించిన దాన్ని విని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉండాలి. సో హీ ఫీల్స్ అస్. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 30వ వచనంలో మనల్ని నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు. రోగులను స్వస్థతపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచన క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. చూసారా, రోగులను స్వస్థతపరిచే వరము ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఆ వరం ఉంటుంది, ఆ యొక్క గిఫ్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. రోగులను స్వస్థతపరిచే వరము, పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచన క్రియలు, అద్భుతాలు చేసే వరము. సూచన క్రియలు అంటే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్, ఇది కూడా గిఫ్ట్ అమ్మ. ఆ హోలీ స్పిరిట్ గాడ్ ఉంటేనే, అద్భుతాలు చేసే వరం ఉంటేనే అది జరుగుతుంటుంది. అందుకే నేను చెప్తాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నిండుకున్న ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ని కూడా మనం కించపరచొద్దండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఉన్న ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి తక్కువగా మాట్లాడద్దు. ఎందుకంటే అది తను కాదు చేసేది, తన లోపల ఉన్న ఆత్మ చేస్తున్నాడు. ఆత్మ కార్యాలను మనం ఎప్పుడు కూడా కించపరచొద్దు. అందుకే యేసు నామము ద్వారా సూచన క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు
సో వాక్యము బోధించాలన్నా కూడా ఇప్పుడు కొంతమంది వాక్యం బోధిస్తే వినబుద్ధి అవుతుంది, కొంతమంది వాక్యం బోధిస్తే వినాలనిపించదు. సో పరిశుద్ధాత్మతో ఎవరైతే నిండుకుంటారో వాళ్ళ వాక్యము మర్మాలు చెప్పే వాక్యంలాగా ఉంటుంది, అండ్ ఇతరులను కట్టి పట్టేసేలాగా వాక్యంలాగా ఉంటుంది. సో వాక్యము ధైర్యంగా బోధించాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అనుగ్రహము, ఆయన యొక్క వరం ఉండాలి, ఆ కృప ఉండాలి. సో అపోస్తుల కార్యములు 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటును కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. చూసారా, గాడ్ ఫిల్ చేస్తాడు, మనల్ని ఆత్మతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. అది ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు, ఎక్కువసేపు ప్రేయర్లో గడిపినప్పుడు, ఎక్కువసేపు వర్షిప్ చేసినప్పుడు, ఎక్కువసేపు వాక్యం చదివినప్పుడు, ఎక్కువసేపు ప్రేస్ చేసినప్పుడు నీ శరీరం ఏమవుతుందంటే ఆత్మతో నిండుకుంటుంది, ఆత్మతో నిండుకుంటుంది. అందుకే మన ఆత్మ బేబీ ఆత్మలా కాకుండా ఒక మెచ్యూర్డ్ ఆత్మలాగా, ఆత్మలో కూడా సామర్థ్యం పెరుగుతుందండి, మెచ్యూరిటీ ఉంటుంది ఆత్మకు కూడా. సో అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, సో పరిశుద్ధాత్మతో నిండినప్పుడే ఏమవుతుంది, దేవుని వాక్యము ధైర్యంగా బోధించగలుగుతాము. సో లేకపోతే దేవుడి వాక్యము లేకుండా చేశామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా దేవుడి వాక్యం బోధించామనుకోండి, చాలా తప్పులు జరుగుతాయి. అందుకే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, ఈ వాక్యంలో ఒక్క సున్నైనను ఒక్క పుల్లైనను తప్పుగా బోధించద్దని అంటాడు. అందుకే నీడ్ టు కేర్ఫుల్ వైల్ వీఆర్ ప్రీచింగ్ ద బైబిల్. సో వారు ప్రార్థన చేయగానే, సో చూసారా, ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించాను. సో నువ్వు ప్రార్థన చేస్తుంటే 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 పరిశుద్ధాత్మతో నిండుకుంటాం మనము. సో మనం ప్రార్థన చేయట్లేదు, మనం హోలీ స్పిరిట్ గాడ్తో నిండుకోలేము, లీడ్ కాలేదు అది. సో మనం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటే ఎక్కువగా మనం ఆత్మతో నిండుకుంటాము. కానీ నువ్వు అనుకోవచ్చు, ఫిజికల్ వల్ల నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారు జవాబు రావట్లేదని మీరు తప్పుగా అనుకోవద్దు. కానీ ఫిజికల్ వల్ల మీకు అది కనిపించకపోవచ్చు, కానీ స్పిరిచువల్ వల్ల చాలా గొప్ప మార్పులు జరుగుతాయని చెప్పాను. సో ఇదే, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీ లోపల ఉండి మూలుగుతుంటా అంటాడు, ప్రార్థనలు చేస్తుంటా అంటాడు, విజ్ఞాపనలు చేస్తుంటా అంటాడు. చేస్తుంటే చేస్తుంటే స్పిరిచువల్ వల్ల నీ స్పిరిట్కి పవర్ పెరుగుతూ ఉంటుంది, నీ యొక్క ఆత్మకు సామర్థ్యం పెరుగుతుంటుంది, శక్తి పెరుగుతుంటుంది. సో అక్కడ వాళ్ళు దేవుని వాక్యము ధైర్యంగా బోధించగలిగారు. ఎలా? పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, ఫిల్ అయ్యారు వాళ్ళు. దే ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్, దే ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పవర్, హోలీ స్పిరిట్ విజ్డమ్. అప్పుడే ధైర్యంగా బోధించగలుగుతారు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, సహాయం లేకుండా వాక్యాన్ని బోధిస్తే ఏమవుతుందంటే తప్పు అవుతుంది. అందుకే ఆత్మతో చెప్పే వార్త సువార్త అవుతుంది, పరిశుద్ధాత్మతో చెప్పే ఆత్మ సువార్త అవుతుంది. ఆత్మ లేకుండా చెప్పే ఆత్మ దుర్వార్త అవుతుంది. సో అందుకే వాక్యం తప్పుగా బోధించకుండా చూసుకోవాలి. ఎఫెసీలకు రాసిన 3:15 ఈ స్ట్రెంగ్తెనర్స్, మనకు శక్తిని ఇస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. మీరు అంతరంగ పురుషుని యందు, మన అంతరంగ పురుషుడు ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. శక్తి కలగాలంటే ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి, వర్షిప్ చేయాలి, ప్రేస్ చేయాలి, అండ్ దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి. అప్పుడు నీ యొక్క ఆత్మకు పవర్ పెరుగుతుంది. ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లు. సో క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా శక్తి కలిగి. సో ఒకటి స్ట్రెంగ్తెనర్స్, పురుషుని అందు శక్తి కలిగి. సో స్ట్రెంగ్తెన్, మనకు శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ఆ యొక్క పవర్ని మనకి ఇస్తున్నాడు మన లోపల నుండి. సో అందుకే మనం బలహీనపడ్డ ప్రతిసారి లేచి నిలబడగలుగుతున్నాము. మనల్ని సర్ది చెప్తున్నాడు, తప్పు నువ్వు ఇది ఆలోచించద్దు, దేవుడి గురించి, దేవుడిని కార్యం చేస్తాడు, నిరీక్షణ కలిగి ఉండు అని మన లోపల ఉండి ఆ బలాన్ని ఇస్తుంటా అంటాడు, శక్తిని ఇస్తుంటా అంటాడు. ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను, ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంటా అంటుంది. తప్పిపోకుండా, తొలగిపోకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా మనల్ని అందరినీ కూడా డైరెక్ట్ చేస్తుంటుంది, స్ట్రెంగ్త్ చేస్తుంటా అంటుంది ఆత్మ. 2 పేతురు 1:20 ఈ ప్రొఫెసీస్ త్రూ అస్, మనతోటి ఏం చేస్తాడంటే ప్రొఫెసీ. చాలామంది మ్యాన్ ఆఫ్ గాడ్స్ ప్రవచనాలు చెప్తారు, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చెప్తారు. అది వాళ్ళు కాదు, వాళ్ళ లోపల ఉన్న ఆత్మ బయలుపరచడం ద్వారా చెప్తారు. ఒకవేళ తప్పు చెప్పామనుకోండి, మనము ఆ ప్రవచనాలు తప్పు చెప్పామనుకోండి, అంటే ఆత్మ ఏమి చెప్తుండో వినకుండా, అప్పుడు ఏమవుతుందో తెలుసా, అబద్ధ ప్రవక్త అవుతారు. సో ఎవరైతే ఆత్మ ప్రేరేపణతో ప్రవచనాలు చెప్తారో అది కరెక్ట్. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 చెప్పగలుగుతారు కొంతమంది మ్యాన్ ఆఫ్ గాడ్స్. సో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలెను. సో కొంతమంది చెప్తున్నారు ఊహ బట్టి, గెస్ చేసి చెప్తుంటా అంటారు.
అలా గెస్ చేసి చెప్పొద్దు. బాడీ ఆఫ్ క్రైస్ట్కి డ్యామేజ్ అవుతుందండి. ఎప్పుడైనా అబద్ధ ప్రవచనాలు చెప్పొద్దు, అబద్ధ ప్రవచనాలు రిలీజ్ చేయొద్దు. సో 100% పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కన్ఫర్మేషన్ ఉంటేనే మనం చెప్పాలి. సో ఊహను బట్టి చెప్పడం ప్రవచనము నెరవేరదు ఎప్పుడైనా కూడా. ఏ ప్రవచనమైనా కూడా లోపల ఆత్మ నుంచి పుట్టాలి, ఆత్మ ప్రేరేపణ ద్వారా పుట్టాలి. అది వాక్యమైనా, లేకపోతే ప్రొఫెటిక్ ప్రేయర్ అయినా, లేకపోతే ప్రొఫెటిక్ వర్డ్ ఆఫ్ గాడ్ అయినా, లేకపోతే ప్రొఫెటిక్ మినిస్ట్రీ అయినా, ఆ ఆత్మ ప్రేరేపణతో చెప్పాలి. సో ప్రొఫెసీ చేస్తుంటా అంటాడు మనకు. సో ఏలైనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. చూసారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా చెప్పాలి ఎప్పుడైనా ప్రొఫెసీ అనేది. ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కాదు. అంటే ప్రవచనాలు ఎప్పుడు కూడా మనిషి ఇష్టాన్ని బట్టి, ముఖాన్ని చూసి ఓ నువ్వు ఇదే అవుతావు, నువ్వు అదే అవుతావు, లేకపోతే నీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, నువ్వు 3 నెలలు ఆగు, 6 నెలలు ఆగు, 1 ఇయర్ ఆగు, ఇలా చెప్తుంటా అంటారు. ఆపరేట్ చేయొద్దు గిఫ్ట్ని ఎప్పుడైనా. ప్రవచన వరము ఉంటేనే ఆ వరాన్ని ఆపరేట్ చేయాలి. ప్రవచన వరం అనేది చాలా హై ఎండ్ వరం అండి. ఎందుకంటే అవి పరలోక మర్మాలను, భూలోక మర్మాలను, లేకపోతే మనిషిలో భవిష్యత్ ఏం జరుగుతుందో చెప్పగలిగేది. అదే హై ఎండ్ కాలింగ్. అది ఆ వరం ఉన్నప్పుడే మనం ఆపరేట్ చేయాలి. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. సో ప్రొఫెసీ ఎలా చెప్పాలి? పరిశుద్ధాత్మన ప్రేరేపణ ద్వారా చెప్పాలి. అంటే ఏం చెప్తున్నాడో వినాలి. లోపల నుంచి, మనసులో నుంచి సౌండ్ వస్తుంది, మనసులో నుంచి వినబడుతుంది, లేకపోతే ప్రేరేపణ వస్తుంటా ఉంటుంది. సో మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపడవారై దేవుని మూలంగా పలికిరి. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ప్రవచనాలు చేయాలి. సో ఆ ప్రవచన వరం కూడా దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ప్రవచించేది అది మనిషి ఇష్ట ప్రకారం ప్రవచించిన వాళ్ళు అవుతారు. సో ఈ గిఫ్ట్ని ఆపరేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమిలకు రాసిన 9వ అధ్యాయం 1వ వచనం, హీ బేర్ విట్నెస్ టు ది ట్రూత్. అంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. చూద్దాము. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలిగి ఉన్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధములాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సో సత్యం గురించి సాక్ష్యం ఇస్తాడు. సో మనస్సాక్షి, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదును. సో మన గురించి ఏం చేస్తున్నాడు? విట్నెస్ ఇస్తున్నాడు. విట్నెస్ అంటే సత్యం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో తెస్సలోనియకు రాసిన 1వ అధ్యాయము 1వ వచనము, 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ బ్రింగ్స్ జాయ్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇస్తాడట? మనకు జాయ్ ఇస్తాడట. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో. చూసారా, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. సో చూసారా, మనం వాక్యము బోధించడము పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనం బోధించగలుగుతున్నట్టు. వాక్యాన్ని అంగీకరించాలన్న లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, అప్పుడే మనం అంగీకరించగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఏమిస్తాడు? ఆనందాన్ని ఇస్తాడు. సో జాయ్, ఈ విల్ గివ్ ద జాయ్. వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొని నా వారైతేరి. సో మనల్ని ఏం చేస్తున్నాడు? లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు పోలి నడుచుకునేలాగా, ప్రభు గుణముతో, ప్రభు స్వభావంతో, అంటే ఏసయ్య లక్షణాలతో, ఏసయ్య స్వభావంతో, ఏసయ్య గుణగణాలతో మనల్ని ఏం చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మారుస్తున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఎంతో కొంత ఏసయ్య స్వభావాన్ని ధరించుకున్నాము. 100% కాకపోయినా ఏసైలాగా మాట్లాడతాం, ఏసైలాగా ఆలోచిస్తాము, ఏసైలాగా అమ్మో ఇది నచ్చదు ఏసైకి, ఇలా ఉంటే ఇలా మాట్లాడితే ఏసైకి నచ్చదు, ఇవి చూస్తే ఏసైకి నచ్చదు అని మనం కంట్రోల్ చేసుకుని ఉంటాం. చూసావా, ఆ సెల్ఫ్ కంట్రోల్ అనే ఆత్మను మనకు దేవుడు పెట్టాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తుంటా అంటాడు, మన స్వభావాన్ని మారుస్తుంటా అంటాడు. నో, ఇలా ఉంటే దేవుడికి నచ్చదు, అరవద్దు, కరవద్దు, అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అండ్ ఆ విస్కీ తాగొద్దు, ఆ యొక్క లిక్కర్ తాగొద్దు అని మన లోపల నుండి ఇన్స్ట్రక్ట్ చేస్తుంటా అంటాడు, మనల్ని కంట్రోల్ చేస్తుంటా అంటాడు. సో వాక్యము అంగీకరించాలన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి, వాక్యము బోధించాలన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాలి. మనకు ఆనందాన్ని ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో. సో 2 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం చేస్తాడో చూద్దాం. హీ బ్రింగ్స్ ఫ్రీడమ్. మనకేమిస్తాడు? ఫ్రీడమ్ని ఇస్తాడు. ట్రాన్స్ఫర్స్ అస్, అంటే మనకి ఫ్రీడమ్ ఇచ్చి మనల్ని మారుస్తాడు. ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫార్మ్స్ అస్ అంటే మనల్ని తన స్వరూపంలాగా మార్చుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధుడుగా మారుస్తాడు. పరిశుద్ధాత్మ దేవులో సత్యం ఉంది, మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతుడు, పవిత్రుడు, మనల్ని కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారుస్తాడు. సో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం నుండును. సో స్వాతంత్రం అంటే ఈ యొక్క బంధాల నుంచి, బంధకాల నుంచి. సో ఇవి మనము తెచ్చుకుంటున్నాము కొన్ని అన్నెసెసరీగా థింక్ చేసి అన్నెసెసరీ వాటి మీద వెళ్ళి మనము బాధలో పడుతున్నాం, బంధకాల్లో పడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడితో ఎవరైతే నిండుకొని ఉంటారో వాళ్ళు చింత నుంచి, బాధ నుంచి, వాటి నుంచి విడుదల పొందుకుంటారు. ఈ లోక సంబంధమైన విచారణ నుంచి విడుదల పొందుకుంటారు. సో మనం అంటి పెట్టుకోకూడదు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. సో 18 వచనం, మనమందరమును ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా, ఆ ఆత్మచేత, ఆ ఆత్మ పోలిక లేక నడుచున్నాం. ఇప్పుడు తండ్రి గుణము, కుమారుడు గుణము, పరిశుద్ధాత్మ గుణం, ముగ్గురు గుణాలు ఒకటే. ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఏకమై ఉన్నారు, ముగ్గురు ఒకటే. సో ఇప్పుడు మన తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు గుణం లాగా ఈ ఆత్మ మన లోపల నుండి ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. ట్రాన్స్ఫార్మ్స్ అంటే ముసుగులేని ముఖంలాగా, అంటే మన లోపల అబద్ధం లేకుండా, అన్యాయం లేకుండా, మోసం లేకుండా, దగా లేకుండా, అన్నిలో నడిచినట్టుగా మనము నడవకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్తున్నాడు. ప్రతిరోజు మనతో మాట్లాడి టీచింగ్ చేపించి మనల్ని ఆత్మ సామర్థ్యం పెరిగేలాగా, మనం ఇంకా నీతిమంతులుగా ఉండేలాగా, పరిశుద్ధులుగా ఉండేలాగా, దేవుల్లో నిలకడగా ఉండేలాగా, మనల్ని కూడా దేవుడి స్వభావం లాగా, దేవుడి యొక్క శక్తి లాగా, దేవుడి గుణముతో, దేవుడి ఘనముతో, దేవుడి స్వభావముతో, దేవుడి యొక్క మనస్సుతో మనందరినీ కూడా మారుస్తున్నాడు. సో ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు మన హృదయాలను. కాబట్టి మనమే అబ్జర్వ్ చేసుకోండి, ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఒకప్పుడు ఎలా ఆలోచించే వాళ్ళము, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాము. ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ గాడు ఒక మైండ్ మనకిచ్చాడు, ఒక మైండ్ సెట్ని ఇచ్చేసి ఒక డైరెక్షన్లో నడిపిస్తున్నాడు. తన పోలిక, తనకు నచ్చినట్టుగా మనల్ని నడిపిస్తున్నాడు. సో 1 పేతురు 1:12 వచనం, హీ హెల్ప్స్ టు ఒబై. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? దేవుడి వాక్యానికి ఒబై ఉండేలాగా, అంటే అంగీకరించేలాగా, వినయంగా ఉండేలాగా మనకు సాయం చేస్తాడు. సో 12వ వచనంలో చూద్దాం, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. చూసారా, ఇప్పుడు నాలో నుండి సువార్త ప్రకటించబడుతుంది. సో అదెవరి ద్వారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ వరము ద్వారా. అది అంతేకాని అందులో నా గొప్పతనం అంటూ ఏది లేదు. సో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. ఎవరికైనా కూడా వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడేను. సో ఈ పరిచర్య మీ అందరి కోసమే. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఎవరికి ఏ వాక్యము కావాలి, ఏ ఓదార్పు కావాలి, ఎక్కడ ఎవరు నశించిపోతున్నారు, ఎక్కడ ఎవరు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, ఇవన్నీ కూడా దేవుడు బయలుపరిచి ఎవరెవరికి ఏ వాక్యము కావాలో వాళ్ళకు సంబంధించిన వాక్యాలను తీసి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిచర్య జరుగుతుంటుంది, తమ కొరకు కాదు. సో ఈ పరిచర్య అంతా కూడా ఆయన బిడ్డల కోసమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ని దేవుడు తయారు చేశాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తన ప్రజల కోసం, తన బిడ్డల కోసము, తన కోసము కాదు. సో అది ఒకటి గ్రహించాలి. సో ఇక్కడ తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడేను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. సో ఎక్కడ వాక్యము ప్రకటించబడుతుందో అక్కడ దేవదూతల సమక్షం ఉంటుంది. ఎక్కడ వర్షిప్ అయితే చేస్తారో, ప్రేస్ చేస్తారో అక్కడ దేవదూతల సమక్షం ఉంటుంది. దేవదూతలు చూస్తారట పరలోకం నుంచి ఎవరెవరు వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎవరెవరు వాక్యాన్ని వింటున్నారు, ఎవరెవరు వాక్యానుసారంగా నడుస్తున్నారు, ఎవరెవరు ప్రార్థనలో ఉంటున్నారు, ఎవరు వర్షిప్ చేస్తున్నారు, ఎవరు ప్రేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేవదూతల సరౌండింగ్లో జరుగుతాయండి. సో అందుకే పరిశుద్ధాత్మ వలన మనకు సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ఆ వాక్యానికి మనం ఏం చేయాలి? ఒబే కావాలి. సో ఒబే కావాలి. సో కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సో మనం ఇలా నిరీక్షణ, ఇప్పుడు మనం ఉన్నాము, యేసు ప్రభు వారు వస్తున్నారని మనకు చూసామా? ఎవరైనా చెప్పారా? మనం వాక్యం చదువుకున్నాం, నమ్ముతున్నాము. ఆ నమ్మకాన్ని పుట్టించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఎప్పుడు వస్తాడని మనం నిరీక్షణ కలిగి ఉన్నాము, ఎప్పుడు వస్తాడని వెంబడి వెళ్దామని.
అలా నిరీక్షణ కలిగి చేసేది కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే. అంటే వాక్యానికి మనము సరెండర్ అవుతున్నాము, ఆ కృపానికి మనం సరెండర్ అవుతున్నాము. ఎస్, దేవుడు మరణించాడు, నువ్వు చూడలేదు, నేను చూడలేదు, కానీ మనము నమ్ముతున్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నమ్ముతున్నాము. యేసు ప్రభువారు శిలువలో మరణించారు, మళ్ళీ తిరిగి లేసొచ్చారు. నేను చూడలేదు, మీరు చూడలేదు, వాక్యం చదువుకున్నాము, ఆ వాక్యానికి ఒబే అయ్యాము. అంటే ఆ వాక్యం మనం ఏదైతే చదువుకుంటున్నామో పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యానికి విధేయత చూపిస్తున్నాడు, యాక్సెప్టెన్స్ ఇస్తున్నాడు, మన లోపల ఉండి విట్నెస్ ఇస్తున్నాడు. సో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. సో పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధుడు ఆయనే. సో కాబట్టి మన శరీరంలో ఉండి మనల్ని పరిశుద్ధపరుస్తుంటా అంటాడు. మన లోపల ఏ అపరిశుద్ధత ఉన్నా కూడా మనకు వార్నింగ్ ఇస్తుంటా అంటాడు. మనకి అనిపిస్తుంది, అయ్యో నేను ఈ తప్పు చేశానే, దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, వాక్యము ఇది చెప్పిందే, నేను ఇలా చేశానని మనల్లో కూడా మనం పశ్చాత్తాపడతాం, మనలో మనము రియలైజ్ అవుతాం, మనల్ని మనము రికగ్నైజ్ చేసుకుంటాము. అది ఎందువల్ల అంటే పరిశుద్ధాత్మదేవుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తుంటా అంటాడు. సో నీకు ఎప్పుడైతే ఆత్మ సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు నీ లోపల అపవిత్రత ఏదున్నా కూడా, అపరిశుద్ధత ఏదున్నా కూడా వెళ్ళిపోతుంటుంది. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపించబడాలి. అందుకే ఎవరైతే కంప్లీట్గా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వాళ్ళు తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, దోషం చేయడానికి, పాపం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ తెలుసో తెలియక చేసినా కూడా పశ్చాత్తాపడతారు అండ్ బాధపడతారు. సో అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని ఆ లోపల పరిశుద్ధాత్మ దేవుడికి ఒబేగా ఉంటారు. సో మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. సో ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టం, ఆ వస్త్రాన్ని ధరించుకోవడం చాలా కష్టం. ఆ ఆత్మ ఉంది కాబట్టే ఎంతో కొంత నీతిగా బ్రతుకుతున్నాము, ఆ ఆత్మ ఉంది కాబట్టి ఎంతో కొంత పరిశుద్ధతగా బ్రతుకుతున్నాము, ఆ ఆత్మ ఉంది కాబట్టి ఎంతో కొంత పవిత్రంగా బ్రతుకుతున్నాము. సో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో మన హోలీ స్పిరిట్ గాడ్ ఏం చేస్తున్నాడు, మనల్ని ఇప్పుడు హోలీగా మారుస్తున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే మనము హోలీగా మారుతున్నాము, ఆయన ఉన్నాడు కాబట్టే రైచస్గా మారుతున్నాము, ఆయన ఉన్నాడు కాబట్టే దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నాము. అందుకే అన్యజనుల ఆలోచన వేరు, మన ఆలోచన వేరుంటుంది. ఎప్పుడైనా మన నడిపింపు వేరు, అన్యజనుల నడిపింపు వేరు. అందుకే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ స్వరాన్ని వినాలి, మనుషుల స్వరాన్ని కాదు. మీరు సత్యమునకు విధేయులవుట చేత, చూసారా, హెల్ప్స్ అస్ టు ఒబే. సత్యం ఏంటిది? బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము సత్యము. ఆ సత్యానికి మనం ఒబే అవుతున్నాం. యేసయ్య ఉన్నాడు, నిజము. తండ్రి ఉన్నాడు, నిజము. అండ్ యేసయ్య మరణించాడు, నిజము. తిరిగి 3వ రోజుకి లేసొచ్చాడు, నిజము. ఆయన రక్తాన్ని త్రాగితే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, నిజము. మనం తప్పులు చేసిన, పొరపాటు చేసిన ఆయన మనల్ని క్షమిస్తాడు, నిజము. సో మనము నరకానికి కాదు పరలోకానికి వెళ్తాము, నిజము. నిరీక్షణ కలిగి ఉన్నాము, నిజము. దేవుడు ఉన్నాడు, నిజము. సో ఇవన్నీ కూడా సత్యమునకు విధేయులవుట చేత మనము ఒబే ఉన్నాము, మనం సరెండర్ అయిపోయాము వాక్యానికి, సత్యానికి సరెండర్ అయిపోయాము, నిజమైన దేవుడికి సరెండర్ అయిపోయాము. అంటే లోపల ఆ ఆత్మ నడిపింపు ఉంది కాబట్టి, ఆ ఆత్మ గుణం ఉంది కాబట్టి, ఆ ఆత్మ స్వభావం ఉంది కాబట్టి మనం నడిపించబడుతున్నాం. పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. సో ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ గాడ్. చూసారా, మనకు తెలియకుండానే హోలీ స్పిరిట్ గాడ్ మన లోపల ఉండి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఎన్ని రకాలుగా బలపరుస్తున్నాడు, ఎన్ని రకాలుగా మనల్ని ఒప్పిస్తున్నాడు. సో హీ లీవ్స్ ఇన్ అస్. 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధాత్మదేవుడు మన లోపలనే నివసిస్తాడు. ఏదో మన రూమ్ బయటనో కాదు, మన శరీరం బయట కాదు, మన లోపలే ఉంటారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? చూసారా, దేవుడి ఆత్మ, పరిశుద్ధాత్మ మన లోపల నివసిస్తుంది కాబట్టి మన శరీరం ఇప్పుడు ఏమైంది, పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయమై ఉంది, దేవుడికి ఆలయమై ఉంది. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అంటే త్రాగడము, వ్యభిచారం చేయడము, నరహత్య చేయడము, ఆ దుర్బుద్ధి, దురాశ, దురాలోచనల వల్ల నీ శరీరము పాడైపోతుంది. దేవుడు వాణ్ణిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. చూసారా, మనము టెంపుల్ ఆఫ్ ది గాడ్. ఇప్పుడు మనం అందరం ఎవరు? దేవుడి యొక్క ఆలయము, దేవుడి యొక్క గుడి లాంటి వాళ్ళం మనం, ఆలయము, చర్చ్ లాంటి వాళ్ళం మనందరం, దేవుడి యొక్క చర్చ్ అన్నట్టు సంఘం లాంటి వాళ్ళము. సో మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ ఇప్పుడు మన లోపల నివసిస్తుంది, అంటే పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. ఈ లీవ్స్ ఇన్ అస్.
సో మనకు తెలియకుండానే ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ లోపల ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇతరులను తిడుతున్నప్పుడు నీతో పాటు లోపల పరిశుద్ధాత్మ దేవుడు కూడా వింటున్నాడు. నువ్వు మనసులో ఇతరులను శపిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వింటున్నాడు, గుర్తుపెట్టుకోండి. సీసీ కెమెరా లాగా మనం ఎలాగైతే జాగ్రత్తగా ఉంటామో, నీవు ఏ పని చేసినా కూడా నీ లోపల దేవుడి ఆత్మ ఉంది, దాన్ని పాడు చేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నెగ్లెక్ట్ చేసి కొంతమంది ఆల్కహాల్ తాగడం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు చేసి రహస్యంగా పాపాలు చేయడం, రహస్యంగా వీడియోస్ చూడడం, రహస్యంగా వ్యభిచారం చేయడం, దానివల్ల ఏమవుతుంది? శరీరము పాడైపోతుంది. అందుకే ఈ అనారోగ్య, నా శరీరాన్ని, నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాడిని నేను పాడు చేస్తాను అంటే, ఆ ఆలయాన్ని పాడు చేసినప్పుడు శరీరంగా మారుతుంది. అందుకే పాపం నాకు జీతము మరణము, నువ్వు పాపాలు చేస్తున్న కొద్దీ నీ శరీరము మరణంగా మారిపోతుంటుంది. సో దేవుని ఆలయం పరిశుద్ధము, సో పరిశుద్ధంగా ఉంచాలి. అందుకే మన శరీరాన్ని ఎప్పుడైనా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, నీతి శరీరంగా ఉంచుకోవాలి. సో ఈ లోకం మాయలో పడి అందరు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని మనం అన్యాయాలు అక్రమాలు చేయదు, అప్పుడు నీ శరీరం ఏమవుతుంది? పాడవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుడికి ఆలయమై ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ లోపల దేవుడి యొక్క ఆత్మ నివసిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సో నువ్వు వెళ్ళినా వచ్చినా, నువ్వు పడుకున్నా తిన్నా, నీ లోపల ఆత్మ నిన్ను గైడ్ చేస్తుంటా అంటాడు. సో ఇప్పుడు మనం ఎవరం? దేవుడికి టెంపుల్ వంటి వాళ్ళం. పరిశుద్ధాత్ముడు ఈ లీవ్స్ ఇన్ అస్, మన లోపల నివసిస్తున్నాడు. సో రోమీలకు రాసిన 8వ అధ్యాయం, హీ విల్ సెట్ అస్ ఫ్రీ, మనల్ని విడుదల కలగ చేస్తాడు, మనల్ని బాధల నుంచి, బంధకాల నుంచి, సమస్యల నుంచి విడుదల కలగ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారు ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. సో పాప మరణముల నుండి నన్ను విడిపించడం అంటే విమోచిస్తున్నాడు, ఫ్రీ చేస్తున్నాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దాన్ని దేవుడే చేశాను. సో మనిషి తప్పిపోతున్నాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు దేవుడు భూలోకానికి, కానీ ఎవరు కూడా వ్యభిచారాన్ని ఆపలేదు, ఎవరు కూడా తప్పును ఆపలేదు, ఎవరు కూడా ఆ యొక్క నరహత్య చేయడం ఆపలేకపోయారు, కానీ ఎవరు కూడా పాపాలు, దోషాలు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేయలేకపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఇక వీళ్ళ లోపల ఒక ఆత్మ పెడదాము, ఆత్మ ద్వారా నడిపిద్దాము, ఆత్మనే వీళ్ళను కంట్రోల్ చేయాలి, ఆత్మ ద్వారా వీళ్ళు నడిపించబడాలి, ఆత్మ ద్వారా ఆరాధించాలి, ఆత్మ ద్వారా స్తుతించాలి, ఆత్మ ద్వారా వాక్యాన్ని వినాలి, ఆత్మ ద్వారా వాక్యాన్ని బోధించాలి, ఆత్మానుసారంగా వాక్యానికి అంగీకరించాలి. సో ఆత్మానుసారంగా నడిపిద్దామని దేవుడు మన లోపల ఆత్మ పెట్టాడు. సో క్రీస్తు యందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. సో ఇప్పుడు మనం సెటస్ ఫ్రీ అయ్యాము, మనం ఫ్రీ అయిపోయాము బాధల నుంచి, పాపాల నుంచి, దోషాల నుంచి. ఎందుకంటే మనం మళ్ళీ తప్పిపోకుండా, తొలగిపోకుండా మనము గాడ్ డైరెక్షన్లో నడిపిస్తున్నాము. ఇప్పుడు చూడండి, మనలో చాలామంది 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో ప్రార్థనలకు సమాధానాలు రాకపోయినా మనం ఈ దేవుడే నా దేవుడు అంటున్నాం. ఎందుకు అనగలుగుతున్నాం? లోపల ఆత్మ ఉండి ఒప్పిస్తున్నాడు కాబట్టి. సో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, శరీరానుసారంగా బ్రతకకుండా, శరీరం అంటే కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి, త్రాగుడు అనే వ్యసనం కావచ్చు, వ్యభిచారం అని కావచ్చు, అలాంటి వాటికి జోలికి వెళ్ళనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు శరీరంను అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనొచ్చు. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము, అంటే ధర్మశాస్త్ర రీతిగా మనల్ని నడిపిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో కమెంట్మెంట్స్ దేవుడు ఇచ్చాడు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు అని కొన్ని కమెంట్మెంట్స్ ఇచ్చాడు దేవుడు. సో ఆత్మ లేకపోతే తప్పిపోతామని దేవుడు మన లోపల ఆత్మ పెట్టేసి మనల్ని ఆత్మానుసారంగా నడిపిస్తూ, శరీరానుసారంగా కాకుండా, శరీరానికి కోరికలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అవి కంట్రోల్ చేసుకునేలాగా ఈ ఆత్మ మనల్ని నడిపిస్తూ మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, అంటే ధర్మశాస్త్రమును ఎలా నెరవేర్చాలి, ధర్మశాస్త్రాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలనేది ఈ వాక్యము విని వాక్యానుసారంగా నడుచుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు. పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపము శిక్ష విధించాను. సో శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునుంతురు, సో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. సో ఇప్పుడు మనము ఇంకా నువ్వు శరీరానుసారమైన విషయాన్ని గ్రహిస్తున్నావు, వాటి మీదనే పెడుతున్నావు అంటే ఇంకా నువ్వు శరీరంలోనే ఉన్నావు, ఆత్మలో లేవు. సో నేను ఎప్పుడైతే ఆత్మతో నిండుకున్నానో నాకు ఈ శరీర సంబంధమైన విషయాలు, ఆ భూలోక సంబంధమైన విషయాలు మనసు తీసేశాడు దేవుడు, నిజంగా చెప్తున్నా. సో ఏమైనా కూడా నా మనసు అంతా కూడా మెడిటేట్ చేయడం,
వాక్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలి, రేపు ఏ వాక్యము చెప్పాలి, మనసులోనే దేన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి. సో మనసు లోపలనే ఇవన్నీ కూడా దేవుడు నాకు ఈ ఆత్మ ఇచ్చిన తర్వాత ఆత్మానుసారంగా నడిపిస్తున్నాడు. సో శరీరానుసారమైన విషయాలు, ఈ భూలోక సంబంధమైన విషయాల మీద దేవుడు మనసు లేకుండా చేసేసి ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెట్టుకునేలాగా చేశాడు. ఆత్మానుసారుల విషయంల మీద మనసునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. చూసారా, శరీరానుసారంగా ఎవరైతే నడుస్తారో నిజమైన మరణం అది. అంటే శరీరము ఏమేమి కోరుకుంటుందో మన అందరికీ తెలుసు. శరీరము చాలా బలహీనతలు ఉంటాయి. శరీరము చాలా పాపం చేయడానికి శరీరానుసారంగా నడిచిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. ఆత్మానుసారంగా నడిచిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. అందుకే మనం నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళాలని దేవుడు మన లోపల ఆత్మను పెట్టేసి ఆత్మానుసారంగా నడిపిస్తున్నాడు. సో మన అందరం ఆత్మానుసారం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు, అంటే ఆత్మ సంబంధమైన విషయము దేవుడు, ఆత్మ సంబంధమైన విషయం పరలోకము, ఆత్మ సంబంధమైన విషయము యేసయ్య తండ్రి కుమారుడు, అండ్ ఆత్మ సంబంధమైన విషయము ఈ పరలోక మర్మాలు, ఆత్మ సంబంధమైన విషయము ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, ఆత్మ సంబంధమైన విషయము వర్షిప్ చేయడము, ప్రేస్ చేయడము, దేవుడితో సావాసం చేయడము, వాక్యం చదువుకోవడం, వాక్యం వినడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు. సో శరీర సంబంధమైన విషయాలు లిక్కర్ తాగడం, వ్యభిచారం చేయడం, సినిమాలు చూడడం, షికార్లు చూడడం, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళు చాడీలు చెప్పేసి వాళ్ళను ఏంటిది గొడవలు పెట్టించేలాగా చేయడం, గాసిప్ చేయడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, ఇవన్నీ ఆత్మానుసారమైనవి కాదు, శరీరానుసారమైనది. సో మనం అనలైజ్ చేయాలి, ఏది ఆత్మ ఫలాలు, ఏది శరీర ఫలాలు, దాని ప్రకారంగా నడవాలి. నువ్వు శరీరానుసారంగా నడిస్తే శరీరానికి బలం పెరుగుతుంది. ఆత్మానుసారంగా నడిస్తే నువ్వు పరిశుద్ధ ఆత్మదేవుడికి బలాన్ని ఇస్తున్నట్టు, నిన్ను కంట్రోల్ ఇస్తున్నట్టు. సో ఇవన్నీ కంట్రోల్ చేసేది మన మైండే మనం గైడ్ చేయాలి. నువ్వు ఆత్మానుసారంగా నడవాలా, శరీరానుసారంగా నడవాలా అనేది మనము గ్రహించుకోవాలి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. చూసారా, మనల్ని ఏం చేస్తున్నాడు, ఈ భూలోకం నుంచి డిస్కనెక్ట్ చేసి పరిశుద్ధాత్మదేవుడు పరలోకానికి కనెక్ట్ అయ్యేలాగా చేస్తున్నాడు. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధినై ఉన్నది. చూసారా, మనకు దేవునికి విరోధంగా కాకుండా మనందరిలో కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆ దేవుడికి స్నేహితుల్లాగా నడిపిస్తున్నాడు. దేవుడి చిత్తానుసారంగా మన లోపల ఉండి నడిపిస్తున్నాడు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. సో శరీరానుసారమైన మనస్సు దేవుడి ధర్మశాస్త్రానికి లోబడదు. కాబట్టి మన లోపల పరిశుద్ధాత్మను పెట్టేసి దేవుడు పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేలాగా, దేవుడి సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకునేలాగా, పాపంలో పడకుండా, దోషంలో పడకుండా, నరకానికి వెళ్లకుండా మన లోపల ఉండి గైడ్ చేస్తున్నాడు. అందుకే విల్ సెట్ us ఫ్రీ. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. సో ఎవరైతే శరీర స్వభావంతో ఉంటారో వాళ్ళు దేవుణ్ణి సాటిస్ఫై చేయలేరు. అందుకే ఆత్మను పెట్టేసి ఆత్మ ప్రజ్విల్లలాగా చేసి ఆత్మానుసారంగా నడిపించి మన ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించునే ఎడల మీరు ఆత్మ స్వభావం వల్ల వారు కానీ శరీర స్వభావం వల్ల వారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. సో ఎవరైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కదా, ఇప్పుడు మనందరం వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. మనందరం కూడా మన లోపల దేవుడు ఆత్మ ఉంది కాబట్టి వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్. మనం దేవుడి యొక్క సంబంధం, దేవుడి యొక్క వారసులం, దేవుడి యొక్క మనుషులం మనము. అందుకే మనం ఎలా పోలి నడుచుకోవాలి, దేవుడే చిత్తానుసారంగా నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే మనం ఈ లోకంలో కష్టము. అందుకే మన లోపల పరలోక నుంచి ఒక ఆత్మను పంపించి మన లోపల పెట్టేసి ఆయనకు నచ్చినట్టుగా మనల్ని నడిపింపచేస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. సో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. సో ఆత్మకేముంది, నీతి ఉంది. ఈ ఆత్మ మనల్ని నీతి పెంచుతుంది, నీతి పరులుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ ఆత్మ పవిత్రులుగా మారుస్తుంది, మనల్ని జీవంలోకి నడిపిస్తుంది. చూసారా, ఈ భూలోక సంబంధమైన వాటి మీద డిస్కనెక్ట్ చేపేసి పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేలాగా ఈ ఆత్మ సహాయం చేస్తుంది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, సో ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం వల్ల, ప్రేరేపణ వల్ల, ఆ శక్తి వల్ల కూడా మృతుల నుంచి లేపగలుగుతారు. మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సో యేసయ్య ఎలా మరణించాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తితో ఎలా లేచాడో మనందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేవబడుతున్నాము. సో ఇప్పుడు మన లోపల ఎవరున్నారు, దేవుడి యొక్క ఆత్మ వల్ల జీవిస్తున్నాము. ఆ ఆత్మ మన లోపల ఉంది కాబట్టి ఇక జీవించే వాళ్ళం మనము కాదు, క్రీస్తే మన లోపల జీవిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆత్మ చేత జీవిస్తున్నాము, ఆత్మ వల్ల జీవిస్తున్నాము, ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాము. సో ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు మనం శరీర సంబంధులం కాదు, ఆత్మ సంబంధులం. ఆ ఆత్మ ద్వారా మనం జీవించబడాలి.
కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులం కావు. సో శరీరాన్ని నువ్వు సాటిస్ఫై చేస్తున్నావు, కానీ ఈ శరీరాన్ని ఏదో ఒక రోజు ఇక్కడ విడిచి మనం పరలోకానికి వెళ్ళాల్సిందే. సో ఈ శరీరానికి మనం రుణస్థులం కాదు, కాబట్టి నువ్వు ఆత్మకే రుణస్థలం. సో నీ శరీరం పరలోకానికి వెళ్ళదు, ఆత్మనే పరలోకానికి వెళ్తుంది. నువ్వు తప్పు చేస్తే, పొరపాటు చేస్తే నీ శరీరం కరెక్ట్ కాదు, నీ ఆత్మ కరెక్ట్ అవుతుంది. నీ ఆత్మనే పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యేది ఆత్మనే. శరీరం ఇక్కడనే పడి ఉంటుంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించడేలా చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. సో నీ లోపల ఆత్మను పెట్టాడు కదా, దానికి పవర్ ఇవ్వంటున్నాడు దేవుడు. దానికి సరెండర్ కా, ఆ ఆత్మకు సరెండర్ కా, ఆత్మకు పవర్ ఇవ్వు, ఆ ఆత్మకు శక్తినివ్వు. ఆ ఆత్మ క్రియల చేత నీ శరీర క్రియలను చంపివేశాయి. ఇప్పుడు మన లోపల ఆత్మ ఉంది, అమ్మో ఆ వ్యభిచారం చేయొద్దు, అమ్మో ఆ పరాయి స్త్రీని చూడొద్దు, అమ్మో ఆ పరాయి పురుషుని చూడొద్దు. ఎందుకు? అప్పుడు నీ లోపల ఆత్మ ఉంది, నువ్వు ఆత్మను వర్ధిల్లేలాగా చేస్తున్నావు. అమ్మో నేను ఆ లిక్కర్ తాగొద్దు, అమ్మో నేను చూడకూడని చూడొద్దు, ఎందుకంటే నా లోపల ఆత్మ ఉంది. సో ఇలా ఆత్మను ఉపయోగించి నీ శరీర క్రియలు, శరీరానికి క్రియలు ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి కదా, వాటిని చంపివేయాలి. అప్పుడు మీరు జీవించేదారు అని అంటున్నాడు. సో చూద్దాం, విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడ, మా లోపల పరిశుద్ధాత్మను పెట్టేసి మళ్ళీ మీ వాక్యానుసారంగా మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ మై లార్డ్. ఇగో తండ్రి, మీ వాక్యము మాకు జీవమై ఉందయ్యా. శరీరానుసారంగా బ్రతకద్దు, ఆత్మానుసారంగా బ్రతకమని మీ వాక్యం ద్వారా మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్.